Hello friends, welcome back to the Chandal Logics English class and I'm Shyam. Friends, in this video we are going to discuss sentence improvement. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుంది. లాస్ట్ 5 to 7 ఇయర్స్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో రకరకాల కొత్త ప్యాటర్న్స్ కూడా వస్తున్నాయి. ఇటువంటి సినారియోలో మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే రేపు ఎగ్జామ్లో వి విల్ ఫైండ్ డిఫికల్ట్ టు గెట్ ద రైట్ స్కోర్. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో బోల్డ్ చేస్తారు, అండర్లైన్ చేస్తారు, దాన్ని అవసరమైతే ఇంప్రూవ్ చేయమంటారు. అది రాంగ్ అని మనకి తెలిస్తే ఇంప్రూవ్ చేయాలి, అది రాంగ్ అని తెలియాలంటే మనకి రైట్ ఏంటో తెలియాలి. యూ కెన్ ఫాలో 2 ప్రాసెసెస్. ఒకటి, వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి వెళ్ళచ్చు, ఆర్ యూ కెన్ గో బై ద ఆప్షన్స్. సో ఎంత తక్కువ టైంలో మనం చేయగలుగుతున్నామన్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ సెషన్లో నేను చూపించే ప్రతి క్వశ్చన్ మీరు కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. నేను ఎలా అనలైజ్ చేస్తున్నాను, క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకుని తక్కువ టైంలో లెస్ దాన్ 20 సెకండ్స్లో నేను ఆన్సర్ని ఎలా డిరైవ్ చేస్తున్నానో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి క్వశ్చన్ మీరు వీడియో పాజ్ చేసుకుని ముందు మీరు ట్రై చేయండి, అప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ కూడా వినడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్, మనం సెషన్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఐ కాంట్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లమ్. నేను ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయలేను. విత్ ఆల్ ఇట్స్ కాంప్లికేషన్స్ డాష్ కన్ఫ్యూజ్డ్ మీ. ఐ కాంట్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లమ్. ఐ కాంట్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లమ్ విత్ ఆల్ ఇట్స్ కాంప్లికేషన్స్ డాష్ కన్ఫ్యూజ్డ్ మీ. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరవుతారు? కాంప్లికేషన్స్ సబ్జెక్టా, ప్రాబ్లం సబ్జెక్టా? నేను ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయలేకపోతున్నానంటే ఇక్కడ మనకి మెయిన్ ఉన్న సబ్జెక్ట్ ఎవరంటే ఫ్రెండ్స్ ప్రాబ్లం సబ్జెక్ట్. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కాంప్లికేషన్స్ని చూసి అది సబ్జెక్ట్ అనుకుంటారు. అందుకే మనని కన్ఫ్యూజ్ చెయ్యడానికే కాంప్లికేషన్స్ ఇచ్చాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రాబ్లం సబ్జెక్ట్. మరి ప్రాబ్లం సబ్జెక్ట్ అయితే మీరే చెప్పండి, ప్రాబ్లం సింగులరా ప్లూరలా ఫ్రెండ్స్? ప్రాబ్లం సింగులర్. మరి ఎప్పుడైతే ప్రాబ్లం సింగులర్ అవుతుందో హ్యావ్, ప్రాబ్లం ఎప్పుడైతే సింగులర్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్, హ్యాజ్ వస్తుందా హ్యాడ్ వస్తుందా? ఐ కాంట్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లం విత్ ఆల్ ఇట్స్ కాంప్లికేషన్స్ డాష్ కన్ఫ్యూజ్డ్ మీ. నన్ను ఆల్రెడీ కన్ఫ్యూజ్ చేసేసింది. పాస్ట్ టెన్స్ కదా, మరి పాస్ట్ టెన్స్లో విల్ హ్యావ్ రాదు, ఇక మిగిలింది హ్యాస్. హ్యాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ స్మార్ట్ స్టూడెంట్స్కి ఒక డౌట్ వస్తుంది, సార్ హ్యాడ్ ఎందుకు కాకూడదు? ఏ హ్యాడ్ అన్నా కూడా బాగానే ఉంది కదా. ఫ్రెండ్స్, హ్యాడ్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాము? వెన్ యూ టాక్ అబౌట్ 2 యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఫస్ట్ యాక్షన్కి హ్యాడ్ పెడతాం. మనం పాస్ట్ టెన్స్లో 2 యాక్షన్స్ గురించి మాట్లాడుతూ ఏ యాక్షన్ అయితే ముందు జరిగిందో అది చెప్పడానికి మనం హ్యాడ్ యూస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ 2 యాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి హ్యాస్ క్యాన్ బి ద బెటర్ ఆప్షన్. లెట్స్ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. మై ఫ్రెండ్ వుడ్ హ్యావ్ మిస్డ్ ద ట్రైన్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ హర్రీడ్. అతను కానీ తొందర పడకపోయి ఉంటే ట్రైన్ మిస్ అయి ఉండేవాడు. ఫ్రెండ్స్, ఇఫ్ కనిపించిన వెంటనే మీకు గుర్తు రావాలి ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్స్. సో మీలో ఎవరైతే కండిషనల్స్ అనే టాపిక్కి సంబంధించిన వీడియోస్ చూశారో, కండిషనల్స్ క్లాసెస్ చక్కగా విని అర్థం చేసుకున్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. మీలో ఎవరైతే కండిషనల్స్ చదవలేదో, కండిషనల్స్ వీడియో చూడలేదో మీకు ఆన్సర్ వెంటనే రాకపోవచ్చు. కండిషనల్స్లో ఒక విషయం నేర్చుకుంటాము, టైప్ 3 కండిషనల్ అని ఉంటుంది. టైప్ 3 కండిషనల్లో గ్రామర్ తెలుసా? హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఏంటి గ్రామర్? హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. మరి ఆప్షన్స్లో క్వశ్చన్లో చూడండి, చక్కగా హ్యాడ్ ప్లస్ V3 ఉంది, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంది. అంటే మనం ఈ సెంటెన్స్ని ఇంప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ద రైట్ సెంటెన్స్. దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. సో ఈ క్వశ్చన్ దేని మీద బేస్ అయ్యి ఉంది? యువర్ నాలెడ్జ్ ఇన్ కండిషనల్స్ అనే టాపిక్ మీద. నేను అందుకే చెప్తాను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక టాపిక్ కాదు. గ్రామర్లో మనం నేర్చుకునే అన్ని టాపిక్స్కి
అప్లికేషన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇదొక ప్రాక్టికల్స్ లాంటిది, ఇదొక అప్లికేషన్ పార్ట్ లాంటిది. మీరు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయగలగాలంటే గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్ మీద మీకు మినిమం నాలెడ్జ్ అనేది, రూల్స్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ డాష్. ఫ్రెండ్స్ ఇది చూస్తేనే అర్థమైపోయింది, క్వశ్చన్ ట్యాగ్. ఏంటమ్మాది? క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో మీకు తెలుసు సెంటెన్స్ పాజిటివ్ ఉంటే ట్యాగ్ నెగిటివ్ ఉంటుంది, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే ట్యాగ్ పాజిటివ్ ఉంటుంది. సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి వెంటనే ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని మనం చాలా ఈజీగా చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్రిమినల్ యాజ్ వెల్ యాజ్ హిస్ అకంప్లిస్ వాస్ అరెస్టెడ్. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? క్రిమినలే కాదు, అతని అకంప్లిస్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్ అకంప్లిస్, చాలామందికి అకంప్లిస్ అనే వర్డ్ తెలియక కొంత ఇబ్బంది పడతారు. అకంప్లిస్ అంటే ఏంటంటే అసిస్టెంట్ అనమాట. ముఖ్యంగా అసిస్టెంట్ దేంట్లో? క్రిమినల్కి ఉండే అసిస్టెంట్ అంటే ఒక నెగిటివ్ యాక్షన్లో, ఒక రాంగ్ యాక్షన్లో హెల్ప్ చేసేవాడిని అసిస్టెంట్ అంటాము, అకంప్లిస్ అంటాము. సరే, ఎవరు అరెస్ట్ అయ్యారు? క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు, వాడి అసిస్టెంట్ కూడా అరెస్ట్ అయ్యాడు. బాగానే ఉంది. కానీ మధ్యలో ఎవరిని ఇచ్చాం మనం? యాజ్ వెల్ యాజ్. ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ అనే ఒక కంజంక్షన్ యూజ్ చేసినప్పుడు మనం ఫస్ట్ సబ్జెక్ట్ని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకుంటాము. అదేంటి సార్? క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు, అసిస్టెంట్ కూడా అరెస్ట్ అయ్యాడు కదా, ఇద్దరు అరెస్ట్ అయ్యారు కదా. నిజమే, లాజికల్గా ఆలోచిస్తే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కానీ గ్రామటికల్గా ఆలోచిస్తే యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు నేను ఇద్దరిని కన్సిడర్ చెయ్యను. ఇది మాకు ఎలా తెలుస్తుంది సార్? ఫ్రెండ్స్ మీరు కాంకర్డ్ అనే టాపిక్ కానీ చక్కగా నేర్చుకుని ఆ వీడియోస్ చూస్తుంటే మీకు ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో క్రిమినల్ అనేది ఇప్పుడు మనకేమైపోయింది? సింగులర్. క్రిమినలే సబ్జెక్ట్ అయింది. మరి క్రిమినల్ సింగులర్ అయితే వజ్ వాడచ్చా? చక్కగా వాడచ్చు కదా, నో ప్రాబ్లం, రైట్? కాబట్టి అసలు సెంటెన్స్లో నో కరెక్షన్ రిక్వైర్డ్ కదా ఫ్రెండ్స్. చక్కగా ఉంది సెంటెన్స్. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే క్రిమినల్ అలాగే అసిస్టెంట్ ఇద్దరు ఉన్నారు కదా, ప్లూరల్ కదా అని వాళ్ళు వర్రని సెలెక్ట్ చేసుకుంటారు. యు ఆర్ రాంగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ద వరల్డ్స్ పాపులేషన్ విల్ కంటిన్యూ టు గ్రో. పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది డాష్ ద బర్త్ రేట్ ఎక్సీడ్స్ ద డెత్ రేట్. ఫ్రెండ్స్ బర్త్ రేట్ డెత్ రేట్ కంటే ఎక్కువ ఉండి, మీరే చెప్పండి. బర్త్ రేట్ డెత్ రేట్ కంటే ఎక్కువ ఉండడం అంటే ఏంటి? చనిపోయే వాళ్ళు తక్కువ అయిపోతున్నారు, పుడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే పాపులేషన్ తగ్గినట్టే పెరిగినట్ట? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. బర్త్ రేట్ డెత్ రేట్ కంటే ఎక్కువ ఉంది అంటే పుడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎవరు చనిపోవట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? ఇండైరెక్ట్గా పాపులేషన్ పెరగడమే కదా. అంటే ఈ సెంటెన్స్లో రెండు క్లాజెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, అంటే రెండు కూడా రిలేటివ్ క్లాజెస్ అంటాము. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏం లేదు, రెండు రిలేటివ్ క్లాజెస్. అదే రెండు కాంట్రరీ అనుకోండి, బట్ యూజ్ చేస్తాం. రిలేటివ్ కాబట్టి ఏం చేస్తాము? యాజ్ లాంగ్ యాజ్. మనం కంజంక్షన్స్లో నేర్చుకుంటాము. కాంట్రరీ క్లాజెస్ ఉన్నప్పుడు బట్ యూజ్ చేయాలి, రిలేటివ్ క్లాజెస్ ఉన్నప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యూజ్ చేయాలి. అదే డిపెండెన్సీ క్లాజ్ ఉన్నప్పుడు మనం సో యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం కండిషనల్ క్లాజ్ ఉంటే ఇఫ్ యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా చక్కగా మనం ప్రతి వీడియోలోనూ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు చక్కగా కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంటే అప్లికేషన్ పార్ట్ బాగా చేయగలడు. నెక్స్ట్ వన్, అంటిల్ హీ డజంట్ ఆస్క్ ఫర్ అపాలజీ. ఫ్రెండ్స్ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే ఈజీ క్వశ్చన్ వెంటనే తేల్చి పారేద్దాం. అంటిల్. మనందరం కూడా కంజంక్షన్స్ అనే టాపిక్లో ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటాం. అన్లెస్ కానీ అంటిల్ కానీ యూజ్ చేసినప్పుడు మనం నెగిటివ్ని యూజ్ చెయ్యము. అన్లెస్ కానీ అంటిల్ కానీ వచ్చినప్పుడు మనం నెగిటివ్ని యూజ్ చెయ్యము. అంటే నాట్ అనేది రాదు, ఎందుకంటే అవి ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ నాట్ ఉంది కదా, నాట్ని తీసేద్దాము. నాట్ని తీసేస్తే ఆటోమేటిక్గా డజ్ని కూడా తీసేయాలి. ఇప్పుడు సెంటెన్స్ సరిపోయిందా? సరిపోలేదు. ఎందుకు? ఎప్పుడైతే హీ అన్నామో, హీ అంటే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్.
మరి థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర వెర్బ్కి ఎస్ పెట్టాలి కదా. అంటే ఆప్షన్స్లో ఆస్క్స్ ఉండాలి. చక్కగా ఆప్షన్స్ మన కోసం వెయిట్ చేస్తుంది రెడీగా. చూసారా, అన్లెస్ హీ ఆస్క్స్ ఫర్ అన్ అపాలజీ. అతను సారీ చెప్తే తప్ప నేను అతనితో మాట్లాడను. ఫ్రెండ్స్, కంజంక్షన్స్లో దెర్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కంజంక్షన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద రూల్ దాట్ అన్లెస్ అంటిల్ వచ్చినప్పుడు నెగిటివ్ రాదు. అదేంటి సార్, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అక్కడ అనేస్తాం కదా. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా అంటాము, అన్నవన్నీ రైట్ అయిపోతాయా? ఇంకా చెప్పనా, ఆనెస్ట్లీ స్పీకింగ్ మోస్ట్ ఆఫ్ ద గ్రామటికల్ రూల్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ అవర్ డే టు డే కమ్యూనికేషన్ ఆర్ ఇన్కరెక్ట్. మనం మాట్లాడేటప్పుడు చాలా మటుకు రూల్స్ని రాంగ్గా యూజ్ చేస్తాం. దానివల్ల వచ్చే ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పర్ఫెక్షన్ ఉండాలి. Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app. Next one, all the members of the club were assembled to celebrate the 50th anniversary. ఆ క్లబ్ మెంబర్స్ అందరూ కలిశారు. అసెంబ్ల్ అవ్వడం అంటే ఏంటి? కలిశారు. ఆ క్లబ్ మెంబర్స్ అందరూ కలిశారు. ఫ్రెండ్స్, ఐ ఆస్క్ యూ వెరీ సింపుల్ క్వశ్చన్. వాళ్ళందరూ కలిశారు అంటే ఏంటి? యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? అది ఎలా చెప్పాలి సార్? నేను చాలా క్లియర్గా టెన్సెస్ చెప్పినప్పుడు చెప్పాను. కలిశారు అంటే యాక్టివ్ వాయిస్, కలవబడ్డారు అంటే ప్యాసివ్ వాయిస్, హెల్ప్ చేశారు అంటే యాక్టివ్ వాయిస్, హెల్ప్ పొందారు అంటే ప్యాసివ్ వాయిస్, మోసం చేస్తే యాక్టివ్ వాయిస్, మోసపోతే ప్యాసివ్ వాయిస్, సాయం చేస్తే యాక్టివ్ వాయిస్, సాయం పొందితే ప్యాసివ్ వాయిస్, యాక్షన్ చేస్తే యాక్టివ్ వాయిస్, యాక్షన్ రిసీవ్ చేసుకుంటే ప్యాసివ్ వాయిస్. ఇక్కడ కలిశారు అన్నది యాక్టివ్ వాయిసే కదా. మరి కలిశారు అన్నది యాక్టివ్ వాయిస్ అయినప్పుడు మనకి కావాల్సిన గ్రామర్ కూడా యాక్టివ్ గ్రామర్ ఉండాలి కదా. మరి ఆప్షన్స్లో యాక్టివ్ గ్రామర్ ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ యాక్టివ్ గ్రామర్ కాదు, అంటే వర్ అవసరం లేదు. థర్డ్ ఆప్షన్లో బీన్ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? హ్యాడ్ అసెంబుల్డ్, హ్యావ్ అసెంబుల్డ్. రెండు బాగానే ఉన్నాయి కదా సార్, రెండు యాక్టివ్ వాయిసే కదా. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, అది పాస్ట్ పర్ఫెక్ట్. రెండు కరెక్టేనా? గ్రామటికల్గా ఆలోచిస్తే రెండు కరెక్టే, కానీ టెన్సెస్ పరంగా సింపుల్ లాజిక్ ఏంటంటే హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? రెండు యాక్షన్స్ ఉంటే. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఒక యాక్షనే ఉంది కదా, వాళ్ళందరూ కలిశారు అంతే, సింగిల్ యాక్షనే కదా. కాబట్టి సెంటెన్స్లో హ్యావ్ని మనం ప్రిఫర్ చేస్తాం కానీ హ్యాడ్ని ప్రిఫర్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఐ హోప్ యూర్ ఆల్ ఫాలోయింగ్ ద సెషన్. కేర్ఫుల్గా వినండి. ఏ రూల్ని కూడా మనం ఇగ్నోర్ చేయకుండా చక్కగా వినాలి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ, ఇంపేషన్స్ వల్ల, నెగ్లిజెన్స్ వల్ల, యారోగెన్స్ వల్ల, ఈ నాలుగు కూడా ఒక స్టూడెంట్ కెరియర్ నాశనం అయిపోవడానికి ఉండే పెద్ద రీజన్స్ అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, నెగ్లిజెన్స్ కానీ, యారోగెన్స్ కానీ, ఇంపేషన్స్ కానీ నాలుగు లేకుండా ఫోకస్ మాత్రం పెట్టి పేషెన్స్గా నేను ఏ రూల్ చెప్తున్నానో ఆ రూల్ని రిజిస్టర్ చేసుకోండి. గెస్ చేయకూడదు గ్రామర్లో. చూడండి, ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెససరీ రిఫ్లెక్ట్స్. ఫ్రెండ్స్, సింపుల్ క్వశ్చన్, నేను మీకు సింపుల్ లాజిక్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. రిఫ్లెక్ట్స్ అంటే ఏంటి? వెర్బ్. వెర్బ్ ముందు ఎవరుండాలి? సింపుల్ లాజిక్.
నౌన్ ముందు ఎవరు ఉండాలి? యాడ్జెక్టివ్. వెర్బ్ ముందు ఎవరు ఉండాలి? యాడ్వర్బ్. మరి ఇక్కడ నెసెసరీ అనేది ఏ రూపంలో ఉండాలి? యాడ్వర్బ్గా ఉండాలి. కానీ ఇది ఎలా ఉంది? యాడ్జెక్టివ్గా ఉంది. మరి నెసెసరీ అనే యాడ్జెక్టివ్ని మనం యాడ్వర్బ్గా మార్చాలంటే ఏం చేద్దాము? ఎల్వై పెడదాము. అంటే మన ఆన్సర్లో ఇప్పుడు కంపల్సరీగా ఎల్వై ఉండొచ్చు. అప్పుడు చూద్దామా? ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెసెసర్లీ అని ఉండాలి. అప్పుడు చూద్దామా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ. ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ ఈజ్ నెసెసరీ. ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అదిగోండి ఫ్రెండ్స్, మన ఆప్షన్ మన కోసం పాపం వెయిట్ చేస్తుంది ఇందాక నుంచి. ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ నెసెసర్లీ. ఫ్రెండ్స్, నేను వాడిన లాజిక్ ఏంటి ఇక్కడ? నేను క్వశ్చన్ మొత్తం చదివేనా? లేదు. సెంటెన్స్ మొత్తం నేను అర్థం చేసుకున్నానా? లేదు. మనం సెంటెన్స్ మొత్తం చదివి చేయడానికి స్కూల్ పిల్లలం కాదమ్మా. చాలామంది అనుకుంటారు స్టూడెంట్స్, సార్ సెంటెన్స్ మొత్తం చదవకుండా ఆన్సర్ ఎలా వస్తుంది? నువ్వు సెంటెన్స్ మొత్తం చదివితే ఆన్సర్ వస్తుంది. ఎప్పటికీ? ఎగ్జామ్ అయిపోయే లోపల ఆన్సర్ వస్తుంది. నీకు ఎగ్జామ్ అయిపోయే లోపల ఆన్సర్ కావాలా? 20 సెకండ్స్ లోపల ఆన్సర్ కావాలా? 20 సెకండ్స్ లోపల ఆన్సర్ కావాలంటే సెంటెన్స్ మొత్తం చదువుతాను అంటే అవ్వదు. మనకు రావాల్సిన ఆన్సర్ త్వరగా రాబట్టాలి. నువ్వు సెంటెన్స్ చదవాలన్న రూల్ ఏమీ లేదమ్మా. క్లూ ఏంటి? రిఫ్లెక్ట్స్, వెర్బ్. మనకేం కావాలి? యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే నెసెసర్లీ. నాకు అసలు సెంటెన్స్లో వాడు ఏం చెప్పాడు కూడా సంబంధం లేదు. ఐ డోంట్ కేర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంటెన్స్ మొత్తం చదవాలన్నది ఎవ్వరూ ఫాలో అవ్వకూడదు. ఆన్సర్ రాబట్టుకోవాలి. ఒకటి చెప్తాను, మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఒకసారి సెంటెన్స్ని చదవండి. కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్లోకి అంటే ముఖ్యంగా యాజ్ ఫార్ as ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్ ఐఎమ్ టాకింగ్. ఓకేనా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హౌ వీ డూ ద అదర్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్లో గ్రామర్ని డిసైడ్ చేయడానికి ఆ పర్టికులర్ పార్ట్ చాలు మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమన్నాడు, నేను మీకు డైరెక్ట్ చెప్పేస్తాను. అప్వర్డ్ రివిజన్ వర్ రిజెక్టెడ్. నేను అదే అంటున్నాను, మనం సెంటెన్స్ మొత్తం చూడక్కర్లేదు. రివిజన్ వర్, అరే భయ్యా రివిజన్ సింగ్యులర్, వర్రు ప్లూరల్ ఎలా వస్తుంది? రివిజన్ సింగులర్ అయితే మనకు ఉండేది కూడా సింగులరే కదా, అంటే వజ్జు ఉండాలి కదా. కాబట్టి చూడండి, ది ఎర్నెస్ట్ అపీల్ బై ద స్టాఫ్ మెంబర్స్ దట్ ద సాలరీస్ బీ సబ్జెక్ట్ టు అప్వర్డ్ రివిజన్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎపీల్. ఎపీల్ అంటే సింగులర్ కదా. వీళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఆ కంపెనీ తాలూకు హెడ్ రిజెక్ట్ చేశాడట. సరే, మరి చూద్దామా? అప్వర్డ్లీ రివిజన్. ఫ్రెండ్స్, రివిజన్ అనేది నౌన్. నౌన్ ముందు ఎవరు ఉండాలి? యాడ్జెక్టివ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సార్ ఫోర్త్ ఆప్షన్ ఎందుకు రాంగ్ సార్? ఇప్పుడే చెప్పాను, మనకు కావాల్సింది యాడ్జెక్టివ్. ఇక్కడ ఉన్నదేమో యాడ్వర్బ్. చూసారా? ఒక వర్డ్ చూసి ఇది యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ చెప్పలేకపోతే ఏం చేయలేం. అదే అంటున్నాను, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. టుడే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ల్యాక్ ద స్ట్రాంగ్ బేసిక్ నాలెడ్జ్. అప్వర్డ్ యాడ్జెక్టివ్ దొరికేసింది, అప్వర్డ్లీ యాడ్వర్బ్ కాదు. రైట్ ఫ్రెండ్స్, ఇదే కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు చూపించాను. వీడియో పాజ్ చేసుకుని ట్రై చేయండి, నా ఆన్సర్తో కంపేర్ చేసుకోండి. స్పెక్యులేషన్స్ అండ్ హైపోథెసిసింగ్. అరే భయ్యా, స్పెక్యులేషన్స్ అనేది నౌన్. ఇక్కడ నౌన్ ఉంటే ఇక్కడ ఎవరు ఉండాలమ్మా? నౌనే కదా. మరి హైపోథెసిస్ అనేది నౌన్, కానీ ఇది నౌన్ కాదు. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఓకే, స్పెక్యులేషన్ అండ్ హైపోథెసిస్ డాష్ ద మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్. ఇవి చాలా అవసరం, ఇవి చాలా అవసరం అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తాము. హ్యాస్ బీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. హ్యాస్ బీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్లో కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఒక డౌట్ వెంటనే వచ్చేస్తుంది. ఏంటంటే, సార్ స్పెక్యులేషన్స్ అన్నాము, హైపోథసిస్ అన్నాము, మొత్తం ప్లూరల్ కదా. మరి మొత్తం ప్లూరల్ అయితే హ్యాజ్ ఎందుకు వస్తుంది? హ్యావ్ కదా. అంటే మనం కాంకర్డ్ అనే టాపిక్లో ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. కొన్నిసార్లు నౌన్స్ ఎన్నున్నా అప్లికేషన్ ఒకటే అనుకోండి, సింగులర్గానే తీసుకుంటాము. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఆ వేళ మళ్ళీ చెప్తాను. బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ ఆర్ మై బ్రేక్ఫాస్టా?
సింపుల్ లాజిక్ కదా. బ్రెడ్ అండ్ జామ్ ఆర్ మై బ్రేక్ఫాస్ట్ అంటానా? ఏ బ్రెడ్ వేరు జామ్ వేరు కదా, బ్రెడ్ వేరు జామ్ వేరు. కానీ నేను తినేటప్పుడు ఎలా తింటాను? పొద్దున్న బ్రెడ్ తిని సాయంత్రం జామ్ తింటానా? బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఏ అప్లికేషన్ కామన్ అయితే 100 సబ్జెక్ట్స్ ఉన్న సింగ్యులరే, అది చెప్తుంది కాంకర్డ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? చక్కగా చూడండి, వీడియో పాజ్ చేసుకుని చూడండి. ద డాష్ రిపోర్ట్, మీకు నేను క్లూ చెప్పేస్తున్నాను. రిపోర్ట్ అనేది నౌన్, నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా, క్వశ్చన్ చూసిన వెంటనే మనం చేయాల్సిన పని క్లూస్ కోసం వెతికేసుకోవాలి. చాలా స్వార్థం ఉండాలి క్వశ్చన్ చూసేటప్పుడు. నాకు కావాల్సిన క్లూ వెతికేసుకోవాలి. నౌన్ ఎప్పుడైతే రిపోర్టో నాకు కావాల్సిన యాడ్జెక్టివ్ దొరికేయాలి. ఓకే, ద డాష్ రిపోర్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కొలాప్స్ మేడ్ ఎవ్రీవన్ స్పెల్ బౌండ్. చాలామందికి స్పెల్ బౌండ్ అంటే తెలియకపోవచ్చు. స్పెల్ బౌండ్ అంటే ఆశ్చర్యానికి గురయ్యారు. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది అన్న న్యూస్ అందరినీ భయపెట్టింది. ద అలార్మింగ్ రిపోర్ట్ ఏమంటాం? అలార్మింగ్ రిపోర్ట్. ఏ ఆప్షన్లోనూ కరెక్ట్గా లేదు కదా, చక్కగా క్వశ్చన్లోనే బాగుంది. అది బాగున్నప్పుడు దానందుకు మనం పాడు చేయడము నో ఇంప్రూవ్మెంట్. నేను వాడిన లాజిక్ ఏంటి ఫ్రెండ్స్? నౌన్ అనేది నౌన్. మరి అలార్మింగ్ రిపోర్ట్, శ్యామ్ సార్ ఐఎన్జీ ఉంది కదా. అరే ఐఎన్జీ ఉన్న ప్రతిదీ వర్బ్ కాదు, ఐఎన్జీ లేని ప్రతిదీ నౌను కాదు. ఎల్వై ఉన్న ప్రతిదీ యాడ్వర్బ్ కాదు, ఎల్వై లేని ప్రతిదీ యాడ్జెక్టివ్ కాదు. పక్కన ఎస్ లేకపోతే అది ప్లూరల్ అవ్వాలని లేదు, ఎస్ ఉంటే సింగులర్ అవ్వాలని లేదు. వాటినే గ్రామర్లో ఏమంటాము? ఎక్సెప్షనల్ కేసెస్ అంటాం. అవి మనం బాగా స్టడీ చేసుకుంటాం. ఇప్పుడు షీ కేమ్ లేట్లీ అంటానా ఫ్రెండ్స్? తను లేట్గా వచ్చింది. షీ కేమ్ లేట్లీ అంటానా? ఇప్పుడు త్వరగా వచ్చింది అంటే షీ కేమ్ ఎర్లీ, షీ కేమ్ క్విక్లీ. మరి లేట్గా వస్తే షీ కేమ్ లేట్లీ అంటానా? కాదే, షీ కేమ్ లేట్. ఎందుకంటే లేట్ అనే యాడ్వర్బ్కి ఎల్వై లేకపోయినా అది లేటే. సరే, షీ కేమ్ ఫాస్ట్లీ అంటానా? అసలు ఫాస్ట్లీ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదే. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ఫాస్ట్లీ. లేదు సార్, మనం మాట్లాడేటప్పుడు ఫాస్ట్లీ అనేస్తాం కదా సార్. నేను అదే చెప్పాను, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అది నీ ఇష్టం, కరెక్ట్ అవ్వాలని లేదుగా. సో ఫాస్ట్లీ అనే వర్డే లేదు. ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు ఇస్తారో ఫాస్ట్లీ అని. ఇక హార్డ్లీ, ఎవరో ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్తే అడిగారు, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ? వీడు చెప్పాడు, ఐ వర్క్ హార్డ్లీ. బయటికి పో అన్నారు అంతే వెంటనే. ఐ వర్క్ హార్డ్లీ ఏంటి? ఐ వర్క్ హార్డ్లీ అంటే ఏంటో తెలుసా? నేను ఎప్పుడో కానీ పని చేయనని. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఎప్పుడో కానీ పని చేయనంటావా? హార్డ్లీ అంటే రేర్లీ అని. హార్డ్ అంటే కష్టపడతానని. ఎంత డిఫరెన్స్ ఫ్రెండ్స్? హార్డ్లీ హార్డ్, బిగ్ డిఫరెన్స్. ఒకటేమో యాడ్జెక్టివ్, ఇంకోటేమో యాడ్వర్బ్. ఒక దాని బదులు ఒకటి వాడేస్తామా మనం? అందుకే సపరేట్ వీడియోలో కూడా యాడ్జెక్టివ్ గురించి చెప్పాను, యాడ్వర్బ్ గురించి చెప్పాను. ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియో ఎందుకు మేము మీకోసం ఇస్తున్నాము, ఎక్కడా చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని. చూడండి, యువర్ గుడ్ జెస్చర్స్ విల్ హైలీ ఎప్రిషియేట్. నువ్వు చేసిన మంచి పనులు ఎప్రిషియేట్ చేయబడతాయి. ఎప్రిషియేట్ చేయబడతాయి అంటే అర్థమైపోయింది ప్యాసివ్ వాయిస్ అని. మరి ప్యాసివ్ వాయిస్లో ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? ప్యాసివ్ వాయిస్ అంటేనే వెర్బ్ ఎప్పుడు V3. మరి ఫస్ట్ ఆప్షన్లో V3 లేదు, సెకండ్ ఆప్షన్లో V3 లేదు, ఫోర్త్ ఆప్షన్లో V3 లేదు, దొరికేసింది. ఎంత సింపుల్ ఫ్రెండ్స్, 10 సెకండ్స్. నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను, 1 మినిట్ దాకా, 2 మినిట్స్ దాకా. క్వశ్చన్ చూస్తే టక్ 10 సెకండ్స్లో వచ్చేయాలి. ఏంటి లాజిక్? వాట్ ఈస్ ద లాజిక్? ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాబట్టి V3 అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ప్యాసివ్ వాయిస్ V3, ఇంకా మరో డిస్కషన్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, యోగిక్ ఎక్సర్సైజ్ సీమ్స్ టు బి హెల్ప్. యాక్టివ్ వాయిసే కదమ్మా. యాక్టివ్ వాయిస్లో అసలు బి ఎందుకు నాన్న? ఎంత సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, సి కదా. 5 సెకండ్స్. నేను సెంటెన్స్ పూర్తిగా చదవలా. యోగిక్ ఎక్సర్సైజ్ అన్నాడు, జనాలకి హెల్ప్ చేస్తుంది అంటే ఒక రకమైన మెడిటేషన్, యోగా ఇటువంటివన్నీ ఉంటాయి కదా, జనాలకు హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది అంటే యాక్టివ్ వాయిసే కదా, సింపుల్ లాజిక్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దే ఫెల్ వెరీ ప్రౌడ్లీ. అయ్యయ్యో, మనం గర్వంగా ఫీల్ అయితే ఏమంటాం ఫ్రెండ్స్? ఫీల్ అంటాం.
ఇక్కడ వాడు తెలివిగా దేని మీద క్వశ్చన్ ఇచ్చాడు తెలుసా? వెర్బల్ ఫామ్. మీ అందరినీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు జెన్యూన్గా ఆన్సర్ చెప్పండి, ఓకేనా? కింద పడిపోవడాన్ని ఏమంటామమ్మా? ఫాల్. ఫాల్కి ఫామ్స్ ఏంటి? ఫాల్, ఫెల్, ఫాలెన్. అదే ఫీల్ అవ్వడాన్ని ఏమంటాము? ఫీల్. ఫీల్కి ఏంటి? ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. వాడు ఏం చేశాడు? మనం గర్వంగా ఫీల్ అవుతాము అనే బదులు గర్వంగా పడిపోతాం అన్నాడు. అంటే వెర్బల్ ఫామ్ మీద కొట్టాడు క్వశ్చను. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది వెర్బల్ ఫామ్స్ తెలియవని వాడికి తెలుసు, మనం అది నేర్చుకోవాలి. సో వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. రెండోది, ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అన్నప్పుడు దే ఫెల్ట్ ప్రౌడ్ అంటాం, కానీ ప్రౌడ్లీ కాదు కదా. అప్పుడు ఆన్సర్ ఎక్కడుంది ఫ్రెండ్స్? అదిగోండి ఫోర్త్ ఆప్షన్, దే ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అంతే, దే ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అదేంటి సార్ ప్రౌడ్లీ రాదా? ప్రౌడ్లీ వస్తుంది ఎప్పుడు వెర్బ్ ఉంటే. షీ గేవ్ మీ ద మనీ ప్రౌడ్లీ, మై ఫాదర్ అప్రిషియేటెడ్ మీ ప్రౌడ్లీ, ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ రైజ్డ్ ద వరల్డ్ కప్ ప్రౌడ్లీ. వెర్బ్ ఉంటే యాడ్ వర్బ్ ఉంటుంది, వెర్బ్ లేకపోతే యాడ్ వర్బ్ ఉంటుందా? మీరు ట్రై చేసుకోండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెర్బ్ పెట్టకుండా ఓన్లీ యాడ్ వర్బ్ పెట్టండి చూద్దాం. వెర్బ్ లేకుండా యాడ్ వర్బ్ ట్రై చేయండి, యూ కెనాట్. వెర్బ్ ఉంటేనే యాడ్ వర్బ్. అలాగే నౌన్ లేకుండా యాడ్జెక్టివ్ ట్రై చేయండి, యూ కెనాట్. నౌన్ ఉంటేనే యాడ్జెక్టివ్. ఇక్కడ వెర్బ్ లేదు కాబట్టి ప్రౌడ్లీ ఎందుకు నాన్న? అందుకు నేను ఏం చేశాను? ప్రౌడ్ని సెలెక్ట్ చేశాను. సింపుల్ లాజిక్ కదా. నెక్స్ట్ వన్, ద పెడస్ట్రియన్స్. మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్పాలి, నా రెస్పాన్సిబిలిటీ. పెడస్ట్రియన్స్ అంటే ఎవరు? టెర్రరిస్ట్లేనా? పెడస్ట్రియన్స్ అంటే ఎవరు? క్రిమినల్సేనా? కాదు ఫ్రెండ్స్. పెడస్ట్రియన్స్ అంటే ద పీపుల్ హూ వాక్ ఆన్ ద రోడ్. నడిచే వాళ్ళని పెడస్ట్రియన్స్ అంటాం, ఓకేనా? సరే, ద పెడస్ట్రియన్స్ మస్ట్ టు బీ. ఫ్రెండ్స్ అసలు ఇంగ్లీష్ గ్రామర్లో మస్ట్ టు బీ అనే గ్రామర్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ ఆన్సర్ ఫ్రెండ్స్, ద పెడస్ట్రియన్స్ మస్ట్ బీ వెరీ కాషియస్. అయిపోయింది. ప్యాసివ్ వాయిస్ కాషియస్గా ఉండాలి, మస్ట్ బీ. కాషియస్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ వస్తే ప్యాసివ్ గ్రామర్ని యూజ్ చేస్తాము. ఎంత సింపుల్ కదా ఫ్రెండ్స్. చూసారా, మీరు గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే క్వశ్చన్ చూస్తే 5 సెకండ్స్లో వచ్చేస్తుంది. గ్రామర్ సరిగ్గా నేర్చుకోకుండా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి, కానీ నాకు సెలక్షన్ రావట్లేదు, ఇంగ్లీష్లో స్కోర్ రావట్లేదు. ఎందుకు వస్తుంది? మనకి బేసిక్స్ సరిగ్గా రావు కదా. ఇన్పుట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ అవుట్పుట్ బాగా వస్తుంది. సరే, నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ష్యూర్ దాట్ హీ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ ఇల్నెస్. అతను రికవర్ అయ్యాడు, ఆ విషయంలో నాకు తెలుసు. డాష్ అస్ టు ద పిక్నిక్ స్పాట్. మనతో పిక్నిక్ స్పాట్కి కూడా వస్తాడు. చూసారా, అతను రికవర్ అయ్యాడు, మనం వెళ్ళే పిక్నిక్కి కూడా అతను మనతో వస్తాడు. సూపర్. మరి గ్రామర్ చూద్దామా? సెకండ్ ఆప్షన్లో ఏమన్నారమ్మా? విల్. పాస్ట్ టెన్స్ ఎందుకు ఫ్రెండ్స్? సింపుల్ లాజిక్ కదా. విల్ పక్కన మనం V1 అంటాము. అలాగే మీరు థర్డ్ ఆప్షన్ చూడండి, బట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఉంటుంది? బట్ ఎప్పుడు వాడతాము? కాంట్రరీ అయితే. అతను రికవర్ అయ్యాడు, పిక్నిక్ వస్తాడు. బట్ ఎందుకు? కానీ పిక్నిక్ వస్తాడా? కానీ ఎప్పుడు వస్తుంది? వాడికి ఒంట్లో బాగాలేదు, అయినా పిక్నిక్ వస్తాడు. అక్కడ కాంట్రరీ కదా. ఇదిగో ఆల్దో కూడా. ఆల్దో అంటే అయినప్పటికీ. అంటే ఈ క్వశ్చన్ చూడ్డానికేమో టెన్స్ బేస్డ్ క్వశ్చన్లా ఉంది, కానీ మొత్తం గ్రామర్ అంతా కూడా కంజంక్షన్ బేస్డే. కాబట్టి ద ఆన్సర్ ఇస్ ఐ ఆమ్ ష్యూర్ దట్ హీ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ ఇల్నెస్ అండ్ హీ విల్ అకంపెనీ. దట్ ఎందుకు ఫ్రెండ్స్? అయిపోయింది. బ్రహ్మాండం. నో ఎర్రర్, నో కరెక్షన్ రిక్వైర్డ్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్లో కూడా చక్కగా వెళ్ళిపోదాము. మీరు ప్రతి క్వశ్చన్ని మాత్రం వీడియో పాజ్ చేసుకుని నీట్గా చూడండి, ఓకేనా? కంగారు పడిపోకూడదు. హీ విల్ బి గ్రేట్లీ సర్ప్రైజ్డ్. అతను సర్ప్రైజ్ అవుతాడు. ఎప్పుడు సర్ప్రైజ్ అవుతాడు? ఇఫ్ హీ డాష్ బై. ఫ్రెండ్స్ బై వచ్చింది నాన్న. బై వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ కాబట్టి కంపల్సరీ ప్యాసివ్ గ్రామర్ ఉండాలి. అదేంటి సార్, ఇక్కడ వజ్ ఉంది కదా, వజ్ అంటే ప్యాసివ్ గ్రామరే కదా. వజ్ అంటే ప్యాసివ్ గ్రామరే, కానీ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరినిచ్చాడు? విల్. ఫ్యూచర్ టెన్స్ ఉంది ఫ్రెండ్స్.
ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ ఉంటే అక్కడ ఏ టెన్స్ ఉండాలి? ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ అక్కడ ఫ్యూచర్ ఉంటే ఇక్కడ ప్రెజెంట్ ఉండాలని మాకు ఎలా తెలుస్తుంది సార్? అసలు ఇలా ఆలోచించాలని మాకు ఎలా అర్థమవుతుంది? అదేమి రాకెట్ సైన్స్ కాదు. క్వశ్చన్లో అసలైన క్లూని మీరు పట్టుకోకపోతే కష్టం. క్లూ ఎవరు నాన్న ఇక్కడ? విల్. ఇఫ్ అనేది క్లూ. మరి ఇఫ్ ఉన్నప్పుడు ఇఫ్ క్లాజ్ అన్న విషయం అర్థం కాకపోతే ఎలా? ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్లో ఇఫ్ ఎందుకు ఇస్తారు? ఊరికే ఇస్తారా? ఇఫ్ క్లాజ్ ఉంటే ఇఫ్ ఇస్తారు. మరి ఇఫ్ క్లాజ్ అనే టాపిక్లో మనం ఒక రూల్ నేర్చుకుంటాం. ఏంటది? టైప్ 1 కండిషనల్. మరి టైప్ 1 కండిషనల్లో ఏమవుతుంది? ఇఫ్ ద కండిషనల్ క్లాజ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, ద మెయిన్ క్లాజ్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. చక్కగా క్వశ్చన్ అర్థమైపోయింది. మనకి ప్రెజెంట్ టెన్స్ కావాలి. అదిగోండి ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఆన్సర్ వచ్చేసింది. కండిషనల్స్లోంచి వచ్చింది ఈ క్వశ్చన్. ప్రపంచంలో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోంచి ఏ క్వశ్చన్ రావాలన్నా అది మనం నేర్చుకున్న గ్రామర్ నుంచే రావాలి కదా. గ్రామర్కి సంబంధం లేని క్వశ్చన్ ఒకటి ఉండదే. సో గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్ చక్కగా నేర్చుకుంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఇంప్రూవ్ చేయగలము. అవునా కదా? నెక్స్ట్ వన్. డిడ్ యూ నో వెన్ షెల్ హీ బీ లీవింగ్ ఫర్ హయ్యర్ స్టడీస్ టు అమెరికా? అతను అమెరికా ఎప్పుడు వెళ్తాడో నీకు తెలుసా? ఫ్రెండ్స్, అతను అమెరికా ఎప్పుడు వెళ్తాడో. సో ఇక్కడ ఏమన్నాను? పైగా డిడ్ అన్నానా? డిడ్ అనగానే వెంటనే ఎవరు గుర్తు రావాలమ్మా? పాస్ట్. మరి ఇది పాస్ట్ ఉంటే ఇది కూడా పాస్టే కదా. మరి చూసేద్దామా? ఫస్ట్ ఆప్షన్లో షుడ్ బీ లెఫ్ట్. షుడ్ బీ లెఫ్ట్ అసలు ఆ గ్రామర్కి మీనింగ్ ఉందా? సరే, హీ వుడ్ బీ లీవింగ్, హీ వుడ్ బీ లెఫ్ట్, వుడ్ హీ హ్యావ్ లెఫ్ట్? ఫ్రెండ్స్, ఐ థింక్ ద ఆన్సర్ ఈజ్ వెరీ 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 సింపుల్. చూడండి ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. మరి చూస్తే థర్డ్ ఆప్షన్ రాంగ్, ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ అది ఎలా చెప్పారు సార్? మాకు కూడా చెప్పండి సార్, మాకు ఏదైనా షార్ట్ కట్ చెప్పండి సార్. సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. వుడ్ బీ ఇంగ్ టెన్సెస్లో ఉంటుంది కదా, యాక్టివ్ వాయిస్లో బీ వస్తే ఐఎన్జీ ఉండాలి. మరి థర్డ్ ఆప్షన్ ఎందుకు కాదు? లెఫ్ట్. ప్యాసివ్ వాయిస్ ఎందుకు ఫ్రెండ్స్? ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ వాడాల్సిన అవసరం ఏముంది? మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఊరెళ్ళాడు, యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిసే, అదే కదా నేను వాడాను. అతను సినిమా చూశాడు, యాక్టివా ప్యాసివా? యాక్టివ్ వాయిసే. అతను ఎగ్జామ్ రాశాడు, యాక్టివ్ వాయిసే. సింపుల్ కదా. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు యూజ్ చేస్తాను? ఎగ్జామ్ వాడి చేత రాయబడింది, మూవీ వాడి చేత చూడబడింది, అలా రివర్స్లో చెప్తే ప్యాసివ్. ఇక్కడ ఏమీ లేదు కదా. అతను హయ్యర్ ఎడ్యుకేషన్కి అమెరికా వెళ్ళాడు, యాక్టివ్ వాయిసే. సింపుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామమ్మా. ద లేబర్ కాంట్రాక్టర్స్ రిపోర్టెడ్ దాట్. ఆ లేబర్ కాంట్రాక్టర్స్ ఒక విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే దే డాష్ ద వర్క్. వాళ్ళు పని పూర్తి చేసేసాను అని చెప్పారు. వాళ్ళు వర్క్ పూర్తి చేసేసారట, వర్క్ కంప్లీట్ చేసేసారట. ఫ్రెండ్స్, వర్క్ కంప్లీట్ చేసేసారు అనేది ఇండైరెక్ట్ స్పీచా డైరెక్ట్ స్పీచా? వాళ్ళు వర్క్ అయిపోయిందని చెప్పారు అంటే ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ ఉండాలి. మరి మీరు చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి, బీన్ ఎందుకు ఇక్కడ? థర్డ్ ఆప్షన్ చూడండి, బీ ఎందుకు ఇక్కడ? సెకండ్ ఆప్షన్ వజ్ ఎందుకు ఇక్కడ? నేను 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ కొట్టేశాను? 3 ప్యాసివ్లో ఉన్నాయి. అరే సింపుల్ లాజిక్ కదా. వాడు పని చేశాడు, యాక్టివ్ వాయిస్. వాడు వర్క్ కంప్లీట్ చేశాడు, యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు వస్తుంది? వర్క్ వాడి చేత కంప్లీట్ చేయబడింది అంటే. సో జెన్యూన్గా ఆనెస్ట్గా మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప మనని మనం కన్విన్స్ చేసేసుకుని, మనని మనం చీట్ చేసేసుకుని, మన ఓన్ గ్రామర్ బ్రోకెన్ ఇంగ్లీష్తో యూజ్ చేస్తే సెంటెన్స్ ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక లాస్ట్ క్వశ్చన్, ఈ సెషన్లో మనం లాస్ట్ క్వశ్చన్ చక్కగా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ వాంట్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. అదేంటి సార్? సెంటెన్స్ స్టార్ట్ అవ్వడమే ఫర్తో స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ ఫర్ అంటే బికాజ్ అన్న మీనింగ్ వస్తుంది. ఫినాన్షియల్ రిసోర్సెస్ కావాలి కాబట్టి అతను ఏం చేశాడు?
హీ వాజ్ అనేబుల్ టు కంటిన్యూ. సో మనీ లేకపోవడం వల్ల స్టడీస్ కంటిన్యూ చేయలేకపోయాడు. హీ వాజ్ అనేబుల్ టు కంటిన్యూ హిస్ స్టడీస్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, అనేబుల్డ్. ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకండి. అసలు ప్రపంచంలో అనేబుల్డ్ అనే వర్డ్ లేదు, ఓకేనా, తీసి పారేయండి. ఇక అనేబుల్ టు బి కంటిన్యూడ్, అనేబుల్ టు హ్యావ్ కంటిన్యూస్, అనేబుల్ టు కంటిన్యూయింగ్. రైట్ ఫ్రెండ్స్, ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ షూర్ ఇది మీకు అర్థమైంది, ఎందుకంటే ఇది చాలా ఈజీ. ఫ్రెండ్స్ ఈ సెషన్లో నేను మీకు కొన్ని ముఖ్యమైన మోడల్స్, ఐ హ్యావ్ డిస్కస్డ్ వెరీ 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 ఇంపార్టెంట్, కామన్గా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్, కామన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోడల్స్, ఎలా అనాలసిస్ చేయాలో నేను మీకు చాలా క్లియర్గా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఆప్షను కూడా ఎందుకు రాంగ్ అయిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఫ్రెండ్స్ కీప్ వర్కింగ్ హార్డ్. I'll meet you in my next video friends. Signing off, Shyam sir. Hi everyone, welcome to Channologics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Channologics. Why the reason is, Channologics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they are having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Channologics app.